హలో అండి అందరికీ. ఈరోజైతే నేను మా విలేజ్ స్టైల్లో టమాటా రైస్ ఎలా చేసుకుంటామో ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో దానికోసం ముందు కొన్ని టమాటాలు, ఒక 2 ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నా. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో నెయ్యి వేసుకున్నా. ఒకవేళ నెయ్యి లేదు అనుకున్న వాళ్ళు నూనెతో చేసుకోండి, నేనైతే నెయ్యితోనే చేస్తున్నా. ఇంకా నెయ్యి వేసుకొని అన్నీ బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, అవి చిటికెడు అంటే కొన్ని చాలు, మరీ అంత ఎక్కువ అవసరం లేదు. ఇంకా ఓవర్ మసాలాలు తినే వాళ్ళు అయితే అది మీ ఆప్షనల్. అన్నీ కూడా లవంగాలు ఒక 3-4, అట్లా కొన్ని చెక్క ఒక 2 చిన్న పీసెస్, ఇవన్నీ కూడా ఇలా యాడ్ చేసుకొని కొంచెం వాటిని లైట్గా ఫ్రై చేసినట్టుగా చేసేసి ఇంకా వెంటనే నేను టమాటాలను అయితే వేసేసాను. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా మొత్తం ఇందులో యాడ్ చేశాను. ఇవి ఏంటంటే నెయ్యిలో చేస్తాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్తో చేసుకున్నా కూడా బాగుంటుంది. అది అంటే అవైలబుల్గా లేకపోతే అది కొంచెం ఇది కొంచెం వేసుకోండి, లేదంటే కంప్లీట్గా ఆయిల్తోనే చేసుకోండి. ఇంకా ఇవన్నీ కూడా ఇలా మొత్తం నెయ్యిలో కలిసేలాగా మొత్తం కలిపేస్తున్నాను అనమాట. ఇవన్నీ టమాటాలు బాగా మగ్గితే రైస్లో అంత బాగా కలుస్తాయి అన్నమాట. వెంటనే వాటర్ వేసేసి అలా చేయకుండా ఉంటే బాగుంటుంది. సో నేను మగ్గడం కోసం వెంటనే కొంచెంసేపు మూత పెట్టాను. మళ్ళీ కొంచెంసేపు అయిన తర్వాత మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో మళ్ళీ ఒకసారి వీటిని కలిపి అలానే వదిలేయకుండా మనం కదిలించుకుంటూ ఉండాలి. అప్పుడే 2 సైడ్స్ కూడా అంటే ఒకవైపే కాలిపోకుండా ఉంటాయి అన్నమాట. మళ్ళీ తర్వాత కొంచెంసేపు అయిన తర్వాత మళ్ళీ మూత పెట్టి చెక్ చేసుకుంటున్నా. ఓకే, ఆల్రెడీ చాలా వాటికి మగ్గిపోయినాయి. ఇవి చూసారు కదా, కొంచెం మనకి గ్రేవీ లాగా రెడీ అవుతుంది అక్కడ. అప్పుడే అర్థమవుతుంది టమాటాలు కూడా మనకి మగ్గినాయా లేదా అనేది ఈజీగా అర్థమైపోతుంది కదా. సో ఇది అసలు టమాటా రైస్ తెలియని వాళ్ళ కోసమే, తెలిసిన వాళ్ళకి కాదు. ఇంకేమన్నా డిఫరెంట్గా ఉంటే కూడా కామెంట్ చేయండి. సో ఇంకా ఇదంతా మగ్గిపోయింది. మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఓకే అంతా మగ్గిపోయింది అన్నప్పుడు దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఎండు కొబ్బరి, అది కూడా కొంచెమే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను అప్పటికే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకొని వేసుకుంటేనే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది, ఫ్రెష్ వేసుకున్నట్టు కూడా ఉంటుంది. ఇవన్నీ మనం అప్పుడే చేసుకుంటేనే బెటర్ అని నా ఒపీనియన్. ఇంకా అది మీ ఇష్టం. ఇవి 2 కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక చిటికెడు ధనియా పౌడర్, ఎక్కువ అవసరం లేదు, జస్ట్ లైట్గా, అది కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేలాగా వేసుకొని కలిపేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు మనం అట్లానే ఉంచాలి. నేనైతే ఇలా పెట్టిన తర్వాత కొద్దిసేపు అలా వదిలేస్తున్నా, అప్పుడే మనకి బాగుంటుంది అనమాట. అదంతా పోయిన తర్వాత మనం ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం అనుకోండి, గ్లాసున్నర వాటర్ తీసుకుంటే సరిపోతుంది. లేదా మీరు కప్తో తీసుకుంటే కప్పున్నర వేసుకుంటే సరిపోతుంది. అంతకు మించి కూడా అవసరం లేదు. నేను ఇంకా వీటిని బీపీటీ రైస్తోనే చేస్తున్నా, బాసుమతి రైస్తో కాదు. వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం. సాల్ట్ యాడ్ చేసి మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాం. కొంచెం సేపు అయినాక ఇవి తెరులుతాయి కదా, ఆ తెరిలే స్టేజ్లో మనం మూత తీసి, మీరు ఒకవేళ సాల్ట్ సరిపోతుంది లేదైనా డౌట్ ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు. సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇది ఛాన్స్ అనమాట. తర్వాత మళ్ళీ వేయలేం కదా రైస్ వేసిన తర్వాత. ఇలా పొంగిన తర్వాత ఇంకా నేను రైస్ యాడ్ చేస్తున్నా. ఇవి కూడా పీపీటీలే. బాస్మతి రైస్ ఎలా వస్తాయి అంతకన్నా ఇంకా పొడిలాడుతూ వస్తుంది చూడండి మీరు, చాలా బాగా వస్తాయి అన్నమాట ఇవి కూడా. ఇంక ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం రైస్ ఇలా కలిపేసి ఇంకా మనం మీడియంలో పెట్టుకొని, సిమ్లో కానీ మీడియంలో పెట్టుకొని మూత పెట్టేసామంటే కొద్దిసేపు అలా మీడియంలో ఉన్న లాస్ట్లో సిమ్లో పెట్టుకోండి, మంచిగా ఉడుకుతుంది అనమాట. సో మధ్యలో ఒకసారి నేను చెక్ చేస్తున్నా, ఉడికిందో లేదా అని తెలియడానికి మనం ఏమీ స్పూన్స్ అలా ఏమి అవసరం లేదు, జస్ట్ చేస్తున్నా అర్థమైపోతుంది. ఇలా నేను పైన ఇట్లా చూసే నాకు ఇంకా అర్థమైపోతుంది అనమాట మనకు ఉడికిందా లేదా అని చెప్పేసి. సో ఉడికేసింది, నేనైతే పక్కకు పెట్టేసి వేసుకొని చూపిస్తా చూడండి. ఎంత పొడిలాడుతూ సూపర్గా ఎలా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేడి పైన లెమన్ వేసుకొని తిన్నా బాగుంటుంది, చల్లారిన తర్వాత తిన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. మనకి బిర్యానీ లానే అనిపిస్తుంది ఈక్వల్గా. చూడండి ఎంత పొడిలాడుతూ ఎంత సూపర్గా వచ్చిందో. డెఫినెట్గా ఈ పద్ధతిలో మీరు ఎప్పుడు చెయ్యకపోతే కనుక ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరు అంటారు చాలా బాగుంది అని చెప్పేసి. అంత బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.